హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. నేను మీ మానస. లాస్ట్ ఇయర్ యూట్యూబ్లో బాగా వైరల్ అయిన దుబాయ్ ఫేమస్ కునాఫా చాక్లెట్ని ఈరోజు మనము ట్రై చేద్దామండి. బయట చాక్లెట్తో క్రిస్పీగా, లోపల పిస్తా వర్మిసెల్లితో క్రీమీగా ఉండే ఈ చాక్లెట్ని సింపుల్ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఈ చాక్లెట్ తయారీ కోసం రెగ్యులర్గా యూజ్ చేసే సేమియా కాకుండా ఇలా సన్న సేమియాని యూజ్ చేయాలి. కునాఫా వర్మిసెల్లి అని ఆన్లైన్లో కూడా ఈజీగానే దొరుకుతుంది. దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల బటర్ని వేసుకోవాలి. చాక్లెట్ తయారీ కోసం అన్సాల్టెడ్ బటర్ని మాత్రమే యూజ్ చేయాలి. బటర్కి బదులుగా గీని కూడా యూజ్ చేయొచ్చు. వేసుకున్న బటర్ అనేది పూర్తిగా కరిగాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి. ఇలా వేసుకున్నటువంటి వర్మిసెల్లి అనేది లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే సేమియా అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ కునాఫా బార్ ప్రిపరేషన్ కోసం గుప్పెడు పిస్తా పలుకులు అవసరమవుతాయి. చాక్లెట్ ప్రిపరేషన్ కోసం అన్సాల్టెడ్ పిస్తాను మాత్రమే యూజ్ చేయాలి, లేదంటే చాక్లెట్ టేస్ట్ అనేది మారిపోతుంది. మనం వర్మిసెల్లిని వేసి ఫ్రై చేసుకున్నటువంటి ప్యాన్లోనే పిస్తాని కూడా వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిస్తాని మిక్సీలో వేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. పిస్తాని గ్రైండ్ చేసినప్పుడు అందులో కాస్త ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి స్వీట్నెస్ కోసం కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ బదులుగా వైట్ చాక్లెట్ని అయినా లేదా షుగర్ని అయినా యూజ్ చేయొచ్చు. పిస్తా గ్రేవీ అనేది మరీ బరకగా ఉండకుండా కాస్త మిల్క్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నట్లయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి పిస్తా గ్రేవీని ముందుగా రోస్ట్ చేసుకున్నటువంటి వర్మిసెల్లిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ చేసి అన్నీ తగిన పాలలో ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఏదైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి. ఈ మిక్స్ని కునాఫా చాక్లెట్ మిడిల్లో యూజ్ చేస్తాం. చాలామంది ఈ స్టఫ్ అనేది మంచి కలర్లో కనిపించడానికి గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తారు. నేను ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్ని యూజ్ చేయలేదు. ఇప్పుడు స్టవ్ పై ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టుకోవాలి. వాటర్ కాస్త మరిగాక అందులో గ్లాస్ లేదా స్టీల్ బౌల్ని పెట్టుకోవాలి. కునాఫా చాక్లెట్ తయారీ కోసం ముఖ్యంగా 3 రకాల చాక్లెట్స్ కాంపౌండ్స్ యూజ్ అవుతాయి. ఫస్ట్ స్టెప్ కోసం ముందుగా కొద్దిగా వైట్ చాక్లెట్ని కరిగించుకోవాలి. వైట్ చాక్లెట్ కాంపౌండ్కి బదులుగా చిన్న మిల్కీ బార్ చాక్లెట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, మన చాక్లెట్ అనేది పూర్తిగా మెల్ట్ అయింది. కునాఫా బార్ తయారీ కోసం ఇలాంటి మౌల్డ్ని యూజ్ చేయాలి. ఇలాంటి మౌల్డ్స్ మనకి సూపర్ మార్కెట్లో అయినా ఆన్లైన్లో అయినా ఈజీగానే దొరుకుతాయి. ఇప్పుడు మనం కరిగించుకున్నటువంటి వైట్ చాక్లెట్ని ఇలా చల్లుకోవాలి. చాలామంది వైట్కి బదులుగా గ్రీన్, ఎల్లో ఫుడ్ కలర్స్ వేసుకొని యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ మౌల్డ్ని 2 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సెట్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ కోసం చాక్లెట్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ చాక్లెట్ సిరప్ కోసం నేను 70% మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ని, 30% డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని యూజ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా డార్క్ చాక్లెట్ని ఎక్కువగా అయినా యూజ్ చేయొచ్చు. ఇలా చాక్లెట్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నట్లయితే మెల్ట్ అవ్వడానికి తక్కువ టైం పడుతుంది. ఈ 3 చాక్లెట్ కాంపౌండ్స్ నాకు బ్లింకిట్లో దొరికాయి. చాక్లెట్ కాంపౌండ్స్కి బదులుగా మీరు కోకో పౌడర్ని యూజ్ చేసి కూడా చాక్లెట్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్న చాక్లెట్ కాంపౌండ్ని ఒక గ్లాస్ లేదా స్టీల్ బౌల్లో అని వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. చాక్లెట్ని స్టవ్ పై డైరెక్ట్గా పెట్టి కరిగించుకున్నట్లయితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని డబుల్ బాయిలింగ్ మెథడ్లో చాక్లెట్ని కరిగించుకోవాలి. డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటే ఇందాక వైట్ చాక్లెట్ని కరిగించుకున్నాం కదా, అచ్చం అలాగే స్టవ్ పై మందపాటి గిన్నెలో వాటర్ పోసుకొని స్టాండ్ పెట్టి వాటర్ అనేది బాగా హీట్ అయ్యాక చాక్లెట్ కాంపౌండ్స్ వేసుకున్నటువంటి బౌల్ని పెట్టుకొని కలుపుకుంటూ ఇలా నెమ్మదిగా కరిగించుకోవాలి. చూడండి, మన చాక్లెట్ సిరప్ అనేది రెడీ అయింది. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి మౌల్డ్ని తీసుకొని ఈ చాక్లెట్ సిరప్ని ఇలా ఒక లేయర్లా స్ప్రెడ్ చేసుకోవాలి. మన కునాఫా చాక్లెట్ మధ్యలో పెట్టుకున్నటువంటి స్టఫ్ అనేది బయటికి కనపడకుండా ఉండడానికి
ఇలా సైడ్స్‌కి కూడా చాక్లేట్ సిరప్‌ని ఇలా ఈక్వల్‌గా అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకోండి. చాక్లేట్ లేయర్ అనేది మరీ పలుచగా కానీ, మరీ మందంగా కానీ లేకుండా చూసుకోవాలి. ఎక్కువైనట్లయితే బౌల్‌లోకి వేసుకొని సైడ్స్‌కి అంటుకున్నటువంటి చాక్లేట్‌ని తుడుచుకోవాలి. ఇలా ఒక లేయర్ లాగా చాక్లేట్ సిరప్‌ని వేసుకున్న తర్వాత బౌల్‌ని 2 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి సెట్ చేసుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టడం వలన చాక్లేట్ అనేది గట్టిపడి మనం స్టఫ్‌ని మధ్యలో పెట్టుకునేటప్పుడు షేప్ అవుట్ కాకుండా ఉంటుంది. మూడవ స్టెప్ కోసం 2 నిమిషాల తర్వాత బౌల్‌ని బయటికి తీసి ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి వెర్మిసెల్లి, పిస్తా ఫిల్లింగ్‌ని మధ్యలో పెట్టుకొని ఇలా ఒక లేయర్ లాగా గ్యాప్ లేకుండా ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫోర్త్ స్టెప్ కోసం మన చాక్లేట్ సిరప్ అనేది గట్టిపడినట్లయితే మళ్ళీ మెల్ట్ చేసుకొని మరో లేయర్ లాగా పైనుండి వేసుకోండి. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా నేను చెప్పిన ప్రాసెస్‌లో చేసినట్లయితే పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. చాక్లేట్ సిరప్‌ని పైనుండి ఇలా ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా ఉండడానికి ట్యాప్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒక గంట పాటు సెట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న చాక్లేట్‌ని తీసేసుకోవాలి. లేదంటే చాక్లేట్ అనేది షేప్ అవుట్ అవుతుంది. కునాఫా చాక్లేట్‌ని ఎక్కువ రోజులు స్టోర్ చేయాలనుకుంటే ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసుకోవాలి. బయట ఉంచినట్లయితే దాని టేస్ట్ మారిపోయే ఛాన్స్ ఉంటుంది. చూడండి, చాక్లేట్ మౌల్డ్‌ని బయటకి తీసిన తర్వాత ఇలా సైడ్స్‌కి ప్రెస్ చేస్తూ ఇలా నెమ్మదిగా తీసినట్లయితే చాక్లేట్ అనేది విరిగిపోకుండా వస్తుంది. అంతే, దుబాయ్ ఫేమస్ కునాఫా చాక్లేట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాం. నాకైతే దీని టేస్ట్ అనేది రెగ్యులర్‌గా కన్నా కాస్త డిఫరెంట్‌గా చాలా బాగా అనిపించింది. ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేయొచ్చు. మీరు కూడా ఈ కునాఫా చాక్లేట్‌ని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్‌లో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నా అన్ని వీడియోస్ త్వరగా చేరుతాయి.